గోధుమలు నేర్పే పాఠాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నిజమే, చూశారు కదా ఈ గోధుమ గింజలు ఎంత గట్టిగా ఉన్నాయో. ఈ గట్టి గోధుమ గింజ భూమిలో నాటితే అది చచ్చి మరో రీతిగా మొలకెత్తుతుంది. ఈ మొలక ఎంత మృదువుగాను సున్నితంగానూ ఉంది కదూ. విత్తనంగా నాటబడి మొలకగా ఆ తర్వాత మొక్కగా మారింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను అని రాయబడింది. అనగా కఠినమైన మన జీవితం, మన మనసు, కఠినమైన మాటలు పోయి మృదువైనదిగా మారాలన్నమాట. ఒక్క గింజ నాటబడితే దానిలో నుండి కొన్ని వందల గింజలు పుడతాయి. నీవు ఈ లోకంలో ఒక గింజవైతే నీ ద్వారా ఎంతోమంది క్రీస్తులో పుట్టగలగాలి. గింజ గింజగా ఉంటే అది దేనికి పనికిరాదు. కానీ అది వాడబడాలి అంటే రోకటి పోటుకు తట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని రాయబడి ఉంది. మన జీవితంలో ఎన్నో రకములైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సమస్యలు మనలను ప్రభువుకు మరింత దగ్గరగా చేస్తాయి. హన్నా తన జీవితంలో సమస్యలను తట్టుకోలేకపోయింది. చివరికి ఆ సమస్యలే దేవుని మందిరానికి వెళ్ళేలా, తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించేలా చేసింది. ఈ శ్రమలు, శోధనలు నిన్ను దేవునికి దగ్గరగా చేయాలే కానీ సమస్యల్లో కృంగిపోయి దేవునికి దూరం అవ్వద్దు మిత్రమా. రోకటి పోటుకు తట్టుకొని గోధుమలు బయట పడవేయబడటానికే గాని మరి దేనికి పనికిరాదు. అందుకే వాటిని జల్లించి మరి బయటపడేస్తారు. కనుక దేవుడు అనుమతించే ప్రతి పరీక్షకు మనం లోబడితే అందులో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. మెత్తగా మార్చబడిన గోధుమ పిండి వాడబడాలి అంటే అది నీరు పోయబడి ఒక దగ్గరకు చేర్చబడి ముద్దగా మార్చబడాలి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయంలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు, నీవు ఎవరివైనా ఎంత చదువుకున్నా కులాన్ని బట్టి, స్థాయిని బట్టి, ఆస్తిని బట్టి గర్వించక దేవుని సంఘంలో అందరితో ఐక్యత కలిగిన వ్యక్తిగా కలిసిపోవాలి. పిండి ముద్దలో నుండి ఒక చిన్న ముద్దను ఎంచుకున్నట్లు ఏక మనస్సు, ఏకభావంతో ఉన్న నిన్ను సంఘంలో నుండి సంఘ కాపరి నాయకత్వం ద్వారా ఒక బలమైన పాత్రగా వాడబడుటకు, సంఘంలో అపోస్తలులు పరిచర్య చేయుటకు శిష్యులను ఏర్పరచుకున్నట్లు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. గోధుమ పిండి ముద్దకు కర్ర సహాయంతో ఒక రూపాన్ని ఇస్తాం కదూ. ముద్దను అలాగే తింటే ఏమాత్రం రుచిని ఇవ్వలేదు. అలాగే సంఘంలో నుండి దేవునిచే ఎన్నుకొనబడిన నీవు ఆయన ఇచ్చే శిక్షణలో లోబడుతూ, ఆయన నీకు ఏ రూపం ఇస్తే ఆ రూపం మరియు ఏ బాధ్యతనిస్తే ఆ బాధ్యతను అందుకొనుటకు సిద్ధపడాలి. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని మందను మేపుటకు ముందు గొర్రెలను మేపుతూ దేవుని యొద్ద ఓర్పు, సహనం లాంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. మనం కూడా ఆయన శిక్షణలో ఎన్నో విషయాలను విధేయతతో నేర్చుకుందాం. రూపం ఇవ్వబడిన తర్వాత వెంటనే అది రుచిని ఇవ్వలేదు.
ఆ రొట్టె రుచిని ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా అగ్నికి కాల్చబడాలి. ఆ అగ్నికి ఓర్చుకున్న రొట్టె మాధుర్యాన్ని ఇవ్వగలదు. శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారెదనని భక్తుడు చెప్పినట్లు ఈ అగ్ని నీకు రుచినిస్తుందే కానీ నిన్ను కాల్చివేయలేదు. కనుక మరింత మాధుర్యంగా మనం మార్చబడాలి అంటే మనం ఈ తాత్కాలికమైన అగ్నికి ఓడిపోకూడదు. ఆయన ఇచ్చే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావు. అగ్నికి చూపబడిన తర్వాత ఆ రొట్టెలో ఎంత రుచి, ఎంత మాధుర్యం ఉన్నా అది విరువబడకపోతే ఆ రొట్టె యొక్క రుచిని మనం ఏమాత్రం అనుభవించలేం. అలాగే నీవు విరువబడినప్పుడే అనేకులకు దీవెనకరంగా రుచిని అందించే వ్యక్తిగా ఉంటావు. చూశారు కదా ప్రియమిత్రులారా, గోధుమలు నేర్పే పాఠాలు. ఈ రీతిగా గోధుమ గింజ వంటి కఠినమైన మనస్సులో నుండి అనేకుల జీవితాలకు క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యాన్ని విరువబడి పంచేవారిగా మనం ఉండునట్లు ప్రభువు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.